నాయకత్వం, వెంకటేశ్వరరెడ్డి నాయకత్వం, జై వికలాంగా, జై వికలాంగా. అందుకనే రేపు సాయంకాలం పేర్లు పెడితే కట్నే చేస్తారు. కోటి రూపాయలు వెచ్చించదలుచుకున్నారు. నెల రోజుల పాటు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించి దంత సమస్యలు ఉన్న వారిని గుర్తించి ఆ తదుపరి 3 రోజుల పాటు క్యాంప్ నిర్వహించి ఆ క్యాంపులో దంత సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంప్లాంట్స్ వేయడం దగ్గర నుంచి సెట్లు మార్చడం వరకు దాదాపుగా ఒక్కొక్కడికి 25,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే వైద్యాన్ని కూడా ఉచితంగా నిర్వహిస్తారు. ఆ అవకాశాన్ని కూడా మీరందరూ వినియోగించుకోమని మీ అందరూ మాకు అందజేస్తే ఈ 2 శిబిరాల్లో మీ అందరికీ అన్ని విధాలుగా వైద్య సౌకర్యం అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోమని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో సిద్ధంగా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చూసి వారవలేక ఇవాళ హింస అవినీతి జరిగిపోతా ఉందని రాష్ట్రంలో అసెంబ్లీలో మాట్లాడలేని వ్యక్తి వెళ్ళి ఢిల్లీలో ధర్నాలు చేయడం చాలా సిగ్గు చేయడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ వారి చెప్పిన కార్యక్రమాలపైన వారు డిమాండ్ చేసిన వ్యవహారాలపైన అసెంబ్లీలో చర్చించడానికి కూటమి సిద్ధంగా ఉందని ప్రకటిస్తా ఉన్నా అసెంబ్లీకి రాని వైనాన్ని చూస్తా ఉన్నాం. మరి సాక్షాత్తు వాళ్ళ చెల్లెలే చెప్తా ఉంది, బడికి వెళ్ళనని మొరాయించిన విద్యార్థి ఎవరైనా ఉంటే టీసీ ఇచ్చి పంపించేస్తారని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎమ్మెల్యే పదవి రద్దు చేసి ఇంటికి పంపించాల్సిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడింది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ప్రజల్ని సుపరిపాలన అందించడం కోసం అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా నడిపించడం కోసం ఇవాళ కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇవాళ మీకు ఏదైతే అత్యంత దుర్భరంగా ఉన్న మన కెనాల్ రోడ్ను కూడా మెరుగుపరచడానికి చర్యలు మొదలుపెట్టాం. తప్పనిసరిగా దాన్ని సాధించి కెనాల్ రోడ్ని నేషనల్ హైవేగా కన్వర్ట్ చేసి మీ అందరికీ అందుబాటులోకి తెస్తా. ఈలోపుగా కూడా మినిమం ప్యాచ్ వర్క్ చేసి ప్రయాణికులకి ఎంతో కొంత వెసులుబాటు కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ మరి ఇవాళ మీకు జరిగిన ప్రయోజనానికి కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత చెప్పాలి అని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ముదావహం. దానికి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేరుగా నన్ను సంప్రదించవచ్చు. ఏ సమయంలో అయినా మీరు నాకు ఒక ఫోన్ కాల్ ద్వారా మీ సమస్య తెలియజేస్తే అవకాశం ఉంటే వెంటనే నేను మీతో కాల్ మాట్లాడతాను.
ఒక విధంగా ఏదైనా సమావేశంలో ఉండి కానీ ముఖ్యమైన కార్యక్రమంలో ఉండి కానీ ఫోన్ తీయకపోతే నేను మరలా మీకే నేను కాల్ బ్యాక్ చేసి మాట్లాడి మీ సమస్య పరిష్కారం చేస్తాను అని మీ అందరికీ సవినంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరికీ మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.